అందరికీ వందనములు. ప్రభువు నామములో మీతో మాట్లాడటానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మనము ఈ లోకమును విడిచిన తర్వాత పరలోకాన్ని సంపాదించుకోవాలంటే మనం బ్రతికుండగానే దేవునికి తన చిత్తమును జరిగించి ఆయన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు మాత్రమే మన ఆత్మను పరలోకంలో మనం చేర్చుకోగలము. అలా కాకుండా మనము మన ఇష్టానుసారంగా లోకానుసారంగా వ్యర్థముగా జీవించినట్లయితే మనము తప్పకుండా పరలోకాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి నేను చెప్పున్నదేమనగా, పరలోకపు పిలుపు అని చాలామంది వారి యొక్క సమాధుల మీద లేకపోతే జ్ఞాపకార్థ కూడికల్లో వారు దేవుని సాక్ష్యం లేకపోయినా పరలోకపు పిలుపు అందుకున్నారని వారిని గురించి చాలా విచారకరమైనటువంటి వార్తను లేకపోతే వారి గురించి చెప్తూ ఉంటారు. అది ఎంతో అబద్ధం, అది మోసము. అలా వారిని గురించి మనం వారి సాక్ష్యము దేవునికి ఇష్టమైనటువంటి సాక్ష్యం అయితేనే అది చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. పరలోకపు పిలుపును అందుకోవాలంటే మనం ఈ లోకంలో బ్రతికుండగానే ఆయన ఆత్మను మనం రక్షించుకోవాలంటే తప్పకుండా ఆయనకు లోబడి జీవించినప్పుడు మాత్రమే మనం పరలోకాన్ని సంపాదించుకోగలము. కానీ ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించి త్రాగుడుకు, దురలవాట్లకు, మత్తు పానీయాలకు, లేక అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా ఎన్నో రకాలుగా వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవించి అన్యాయమైనటువంటి జీవితం, అక్రమమైనటువంటి జీవితం జీవించినట్లయితే మనం పరలోకం ఎంతమాత్రమూ వెళ్ళలేము. నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నటయే యెహోవాకు ఇష్టము. ఎవరైతే నీతిగా, యథార్థముగా, పరిశుద్ధముగా, దేవునికి మహిమకరంగా బ్రతుకుతారో వారు మాత్రమే పరలోకాన్ని చేరగలరు. మిగతా వారు పరలోకాన్ని ఎంతమాత్రమూ సంపాదించుకోలేరు. మనం ఈ లోకంలో మన పాపములను, మన దోషములను, మన అన్యాయమైనటువంటి జీవితాన్ని, మన దుష్టమైనటువంటి జీవితాన్ని ప్రభువు సన్నిధిలో కడుక్కున్నప్పుడు మాత్రమే, కడగబడినటువంటి పాత్రలుగా మనము ఉన్నప్పుడు మాత్రమే, యథార్థముగా ఉన్నప్పుడు మాత్రమే పరలోకపు పిలుపును మనం అందుకోగలము. కానీ మరి ఏ విధంగానూ కూడా పరలోకాన్ని మనం చేరలేము. కాబట్టి నా మాటలు వింటున్నటువంటి ప్రియ జనాంగమా, మనం అందరము పరలోకము చేరాలని దేవుడు యొక్క ఆశ. కాబట్టి ఆ ఆశను దేవుడు మన అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు మీకు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. ఆమేన్.